Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ లో నేను టార్షన్ పార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్ టు పార్ట్ 2 మనము 15 క్వశ్చన్స్ నేర్చుకున్నాము. పార్ట్ 2 లో నేను 5 ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ చెప్పాను. ఈ 5 ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ కూడా మనకు 37 ప్లస్ టైమ్స్ స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయ్యాయి. AWAE రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ లెక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కమింగ్ పార్ట్ 4 అండ్ పార్ట్ 5 లో నేను combined effect of torsion and bending moment explain చేస్తాను. పార్ట్ 5 లో నేను సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో దిస్ ఇస్ ద షార్ట్ నోట్స్. నేను ఈ వీడియో లెక్చర్ చూసే టైంకి నేను సివిల్ ఇండెక్స్ లో ఈ టోటల్ టార్షన్ షార్ట్ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో నా క్వశ్చన్ నెంబర్ 16, 15 అయిపోయాయి, 16th కంటిన్యూషన్ అండి. A solid circular shaft of diameter d and length L is fixed at one end and free at the other end. A torque T is applied at the free end. The shear modulus of the material is capital G. The angle of twist at the free end is angle of twist theta అడుగుతున్నాడు, theta. ఓకే, సో తను ఇచ్చిన డేటా ప్రకారం నేను షాఫ్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. చూడండి, ఒక ఎండ్ ఏమో ఫ్రీగా ఉంది, ఇంకొక ఎండ్ ఏమో ఫిక్స్డ్ ఎండ్ అయి ఉంది. సో ఆ ఫిక్స్డ్ ఎండ్ నేను ఏమంటానంటే క్యాపిటల్ A అంటాను. సో ఫ్రీ ఎండ్ ని B అంటున్నాను. అయితే ఈ ఫ్రీ ఎండ్ లో మనకు టార్షన్ ట్విస్ట్ T అనేది అప్లై చేయబడింది. రైట్, సో తను అడుగుతుంది ఏంటి అంటే ఈ ట్విస్ట్ కి రిజల్ట్ గా ఇందులో వచ్చే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఉంటుంది కదా, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటే ఇక్కడ మెజర్ చేస్తారు. See here, let us take ఈ పాయింట్ X అనుకోండి. బిఫోర్ టార్షన్ X అనేది ఇదిగోండి ఈ లొకేషన్ లో ఉంది. ఆఫ్టర్ టార్షన్ ఈ X అనేది సమ్వేర్ ఎల్స్ ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. సో ఈ కొత్త లొకేషన్ నేను X డాష్ అంటున్నాను. ఈ రెండిటి మధ్య ఉండే యాంగిల్ నేను టీటా అంటాను, విచ్ ఈస్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో టు నో దాట్ వీ హ్యావ్ టూ ఫార్ములాస్. అందులో ఫస్ట్ ఫార్ములా చూడండి, టీటా ఈజ్ ఈక్వల్ టు టిఎల్ బై జీజే. ఓకే, అండ్ సెకండ్ ఫార్ములా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఏంటంటే, మేబీ దిస్ ఇస్ నాట్ ఫెమిలియర్ టు యూ. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఫై బై క్యాపిటల్ ఆర్. ఓకే, సో ఎల్ అంటే లెంత్ ఆఫ్ షాఫ్ట్, ఫై అంటే షియర్ స్ట్రెయిన్, అండ్ క్యాపిటల్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్. ఓకే, సో ఇక్కడ మీరు టీటా వాల్యూ అనేది టిఎల్ బై జీజేతో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకు ఈ ఫార్ములా అనేది ఇక్కడ యూజ్ అవ్వదు. L5 బై క్యాపిటల్ ఆర్ అనే ఫార్ములా మనకు యూజ్ అవ్వదు. ఓకే, సో యూజ్ దిస్ ఫార్ములా TL బై జీజే. సో టీటా ఈజ్ ఈక్వల్ టు TL బై జీజే. అండ్ రిమెంబర్, ట్విస్ట్ ఆల్వేస్ మెజర్డ్ రిఫరెన్స్ టు 2 పాయింట్స్. సో ఎక్కడి నుంచి ఎక్కడికండి, టీటా ఆఫ్ ఫ్రీ ఫిక్స్డ్ ఎండ్ టు ఫ్రీ ఎండ్ కదా. సో టీటా ఫిక్స్డ్ ఎండ్ టు ఫ్రీ ఎండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టీటా ఫ్రీ ఎండ్ మైనస్ టీటా ఫిక్స్డ్ ఎండ్. ఓకే, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఆఫ్ ఏబి, ఎల్ ఆఫ్ ఏబి బై జీ ఆఫ్ ఏబి అండ్ జే ఆఫ్ ఏబి. రైట్, సో టీ టార్షన్ ఎంత సబ్జెక్ట్ అయింది, ఏబి అనే సెగ్మెంట్. ఈ ఏబి సెగ్మెంట్ ఎంత సబ్జెక్ట్ అయింది, టీ కి సబ్జెక్ట్ అయింది. టీ ఇంటూ ఎల్ బై జీ ఇంటూ జే. జే అంటే ఏంటి, πd పవర్ 4 బై 32. సో దిస్ ఈస్ 32 TL బై జీ ఇంటూ πd పవర్ 4. సో 32 TL πd power 4 into G. Okay, so this is your answer. Answer will be B. Okay, next question number 17. When subjected to a torque
A shaft is subjected to a torque. A circular shaft undergoes a twist of 1 degree in a length of 1200 mm, and the maximum shear stress induced is 80 Newton per mm square. The modulus of rigidity of the material is 0.8 into 10 power 5 Newton per mm square. What is the radius of the shaft? ఓకే, సో మనకు టీటా ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, జీ ఇచ్చాడు, టౌ ఇచ్చాడు. ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ టీ బై జే ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్. ఈ ఈక్వేషన్ లో సెకండ్ పార్ట్ నుంచి మీరు చూస్తే టౌ ఈజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్ ఇంటూ ఆర్. సో మనకు కావాల్సిన అన్నోన్ ఆర్ కాబట్టి టౌ ఎల్ బై జీ టీటా చేయండి. టౌ వచ్చేసి ఎంత అండి? 80 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. యూనిట్స్ పక్కా రాసుకోవాలి ఎగ్జామ్ హాల్లో కూడా మీరు. సో లెంత్ వచ్చేసి 1200 mm హోల్ బై జీ వాల్యూ ఎంత? 0.8 ఇంటూ 10 పవర్ 5 అంటే 1 తర్వాత 5 సున్నాలు ఇంటూ theta. Theta is 1 degree. Okay, so this one మీరు చూస్తే ఇదిగోండి, ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు పోయాయి, అండ్ ఈ సున్నా ఇది 8 అయింది, 8కి 8 పోయింది, రైట్? సో 12 by 10 into 1 degree. We know that we can replace 1 degree as pi by 180. Pi by 180 గా రాయొచ్చు. ఈ 1 degree నేను ఏం రాస్తాను? pi by 180 గా రాస్తాను. సో 10 క్యాన్సల్. సో ఫైనలీ ఏమవుతుందంటే 12 into 18 by pi అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 12 into 18 కదా, 180 plus 36 by pi, which is 216 by pi. సో ఇలా ఇది ఎలా రాశానంటే 10 plus 2 into 18 గా రాశాను. 18 into 10 180, 18 into 2 36, 216 by pi. Answer will be D. Answer will be D. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ESE 2009 క్వశ్చన్, బట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 2017 లో అడిగాను. అందుకే నేను ప్రతిసారి ESE క్వశ్చన్స్ ని ప్రాబబుల్ ESE క్వశ్చన్స్ ని ఇక్కడ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. బికాస్ ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా రావచ్చు, లేదంటే ఆ రిలేటెడ్ కాన్సెప్ట్ రావచ్చు అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 18. ఏ షాఫ్ట్ ఆఫ్ J polar moment of inertia, G shear modulus is fixed at one end and subjected to torque T at the free end, and the same torque at mid length in opposite direction as shown in figure. Okay, so free end లో T torque ఉంది clockwise, mid length లో T torque ఉంది but anti-clockwise. This is anti-clockwise and this is clockwise. Then the difference in the twist between the free end and the midpoint is equal to. So తను అడుగుతుంది ఏంటంటే ట్విస్ట్ యాంగిల్ అడుగుతున్నాడు. ఓకే, సో ట్విస్ట్ యాంగిల్ theta BA is equal to theta A minus theta B. సో తను అడుగుతుంది ఈ theta BA అడుగుతున్నాడు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు ఒక షాఫ్ట్ ఇచ్చి దాని యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ బొమ్మకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ క్లాక్ వైజ్ అండ్ దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్. రైట్ నౌ దిస్ ఇస్ B, దిస్ ఇస్ A అండ్ దిస్ ఇస్ C. సో ఇఫ్ యూ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్, దిస్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ AB. ఈ AB అనేది క్లాక్ వైజ్ కి సబ్జెక్ట్ అయింది. సో ఇక్కడ కూడా క్లాక్ వైజ్ వస్తుంది. టు కౌంటర్ ద క్లాక్ వైజ్ విల్ గెట్ ద క్లాక్ వైజ్ అగైన్. ఓకే, అది ఇంటర్నల్ ఫోర్స్. ఇక్కడ B దగ్గర ఇప్పుడు జనరేట్ అయింది ఏంటండి? ఇంటర్నల్ ఫోర్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ T, రైట్? ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఏమొస్తుంది మనకు? ఇంకొక T వస్తుంది. సో ఫైనల్ గా ఇక్కడ ఎంత టార్షన్ ఉంది? 0 టార్షన్ ఉంది. ఓకే, సో అండ్ హియర్ ఆల్సో యూ విల్ ఫైండ్ ద 0 టార్షన్. ఓకే, సో మీరు ఇవన్నీ కలిపితే మీకు ఏమొస్తుందంటే 0 అండ్ ఈ
ఈ మెంబర్ పైకి క్లాక్ వైజ్ అంటే ఈ మెంబర్ పైకి యాంటీ క్లాక్ వైజ్, రైట్? సో దిస్ ఈజ్ టీ అండ్ అగైన్ టీ. ఇప్పుడు చూడండి టీటా బిఏ. సో టీటా బిఏ ఎంత సబ్జెక్ట్ అయింది? టీ టార్షన్ సబ్జెక్ట్ అయింది. సో టీటా బిఏ ఈజ్ ఈక్వల్ టు టీబిఏ ఎల్బిఏ బై జీజే. సో టీబిఏ ఎంత? టీ క్లాక్ వైజ్ and LBA is the L by 2 by GJ, which is TL by 2GJ. Option will be A. Question number 18 का answer A and D. Next, question number 19. A circular shaft of diameter D having shear modulus G subjected to a movement as shown below. What is the angle of twist at A? A దగ్గర angle of twist ఎంత అన్నాడు. So whenever you require angle of twist, please go for the free body diagram. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ట్రై చేయండి. విల్ సీ దట్ ఏమవుతుందో ఒకసారి చూద్దాము. సో ఇది బి అండ్ ఇక్కడ టార్షన్ టీ ఉంది, క్లాక్ వైజ్ టార్షన్ టీ ఉందండి. సో మీరు కనుక ఏబి సెగ్మెంట్ ని గమనిస్తే ఇక్కడ ఎలాంటి టార్షన్ లేదు కాబట్టి 0, రైట్? సో మళ్ళీ బీసీ పార్ట్ ని గమనించండి. బీసీ పార్ట్ ని గమనిస్తే ఇక్కడ క్లాక్ వైజ్ టార్షన్ ఉంది. ఓకే, దీన్ని రెసిస్ట్ చేయడానికి మళ్ళీ ఇంకొక క్లాక్ వైజ్ టార్షన్ వస్తుంది. సో దిస్ ఈస్ పోర్షన్ ఆఫ్ సిబి అండ్ దిస్ ఇస్ పోర్షన్ ఆఫ్ బిఏ. రెండింటిని కలపండి, మళ్ళీ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. దిస్ ఇస్ క్లాక్ వైజ్ అండ్ దిస్ ఇస్ క్లాక్ వైజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ 0. This is 0, right? So finally we required angle of twist at A. Angle of twist at A కావాలి. So theta A కావాలి. సో ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ ఇస్ theta CA ఫైండ్ అవుట్ చేస్తాను. theta CA అంటే మీకు తెలుసు theta A మైనస్ theta C. సో నేను theta CA ని ఇలా కూడా రాయొచ్చు. theta CA ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ పోర్షన్ లో వచ్చే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అంటే ఈ ఇండివిజువల్ పార్ట్ యొక్క యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ కి వాటి సమ్మేషన్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి theta CB ప్లస్ theta BA గా రాస్తాను నేను. ఓకే, సో మీకు తెలుసు theta BA is equal to TBA, LBA, G of BA, J of BA, right? So ఈ కేసులో torsion subjected to torsion on BA is 0. So that's why theta BA is 0. So I will write it as 0. Okay. So మీకు ఇంకొక పాయింట్ కూడా తెలుసా అండి, from the properties of reactions, fixed end allows zero deformation, whether it is a deflection, deformation, whether it is deflection or rotation. So మీకు తెలుసు theta CA is equal to theta CB. సో theta CA నేమ్ రాయొచ్చు theta A మైనస్ theta C గా రాయొచ్చు. theta CB నేమ్ రాయొచ్చు theta B మైనస్ theta C గా రాయొచ్చు. This is 0, this is 0 because theta C is 0 because C is fixed end. C is fixed end. So finally theta A is equal to theta B. Your answer will be same as that at B. Answer will be A. Okay. సో ఇన్ కేస్ ఇక్కడ లోడింగ్ ఉండుంటే ఏలో ఎక్స్ట్రా రొటేషన్ వచ్చేది, కానీ అక్కడ లోడింగ్ లేదు కాబట్టి బి ఎంత ట్విస్ట్ అవుతుందో ఏ కూడా అంతే ట్విస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే I ఆఫ్ ఎ సెక్షన్ అబౌట్ ఇట్స్ ఆర్థోగోనల్ యాక్సిస్. ఆర్థోగోనల్ యాక్సిస్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ యాక్సిస్. ఇది XX, ఇది Y. ఆర్ 1 × 10⁶ and 2 × 10⁶ and its area is 100 units. If polar moment of inertia, మనకు తెలుసు polar moment of inertia J is equal to I of XX plus I of YY. So polar moment of inertia is equal to IXX 1 × 10⁶ and IYY 2 × 10⁶, which is 3 × 10⁶. Okay, and remember polar moment of inertia of circular is 2 times of I. ఎందుకంటే సర్కిల్ కి IXX IYY సేమ్ ఉంటుంది, బికాస్ సర్కిల్ లో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది XX డైరెక్షన్ లోను YY డైరెక్షన్ లోను సిమెట్రిక్ గా ఉంటుంది కాబట్టి.
ఓకే, సో మీ ఆన్సర్ వచ్చేసి ఏ. Next question number 21. We finished 20 and next one is 21. A circular shaft of modulus of rigidity G is subjected to a twisting moment that produces maximum shear stress. Maximum shear stress in the small q in the shaft. Strain energy per unit volume in the shaft given by. మీకు తెలుసు ఒక ప్రిస్మాటిక్ బార్ పైన ప్రిస్మాటిక్ బార్ కి యాక్చువల్ లోడింగ్ ఉందనుకోండి, స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చేసి P²L/2AE. అదేవిధంగా ఇదే బార్ పైన ఒక మూమెంట్ M మూమెంట్ జనరేట్ అయితే ఆ స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చేసి M²L/2EI. ఓకే, సిమిలర్లీ మీకు ఈ బార్ పైన ప్యూర్ టార్షన్ ఉన్నప్పుడు వచ్చే స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చేసి T²L/2GJ. ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా అండి, స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ టార్షన్. ఇది టార్షన్, ఇది బెండింగ్, ఇది యాక్సియల్, రైట్? సో కానీ మనకు అడుగుతోంది ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు టార్షన్ అండ్ మాక్సిమం షియర్ స్ట్రెస్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్ లో చెప్పాలి అంటే స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు టార్షన్ లోడింగ్ ఈజ్ Q²/2G. It is τ²/2G generally, τ²/2G. So this will Q²/4G. ఇది ఎప్పుడు 4G అవుతుంది అంటే Q should be maximum shear stress. డేటాలో మాక్సిమం షియర్ స్ట్రెస్ అని మెన్షన్ చేస్తే Q²/4G అని ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మాక్సిమం షియర్ స్ట్రెస్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ విల్ బి బి. అలా కాకుండా డ్యూ టు షియర్ స్ట్రెస్ అన్నాడు అనుకోండి, గో విత్ τ²/2G. మాక్సిమం అని మెన్షన్ చేస్తే Q²/4G అని మెన్షన్ చేయండి ఆన్సర్ ని, అండ్ ఓన్లీ షియర్ స్ట్రెస్ అని ఇస్తే τ²/2G అని మెన్షన్ చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏ షాఫ్ట్ ఈస్ సెడ్ టు బి ప్యూర్ టార్షన్. ఒక షాఫ్ట్ ని ఎప్పుడు ప్యూర్ టార్షన్ లో ఉంది అంటారంటే ఇఫ్ దట్ షాఫ్ట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టెడ్ టు టార్షన్ ఓన్లీ. ఇది దాని లాంగిట్యూడనల్ యాక్సిస్. ఈ లాంగిట్యూడనల్ యాక్సిస్ అబౌట్ రొటేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని టార్షన్ అంటాము, రైట్? సో ఈ పర్టికులర్ కేసు ప్యూర్ టార్షన్ కి ఎగ్జాంపుల్, రైట్? సో విల్ సీ దట్ ఈ ప్యూర్ టార్షన్ ఏముంటాయో చూద్దాం, రైట్? సో మనము ఈ ప్యూర్ టార్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే σ1 + σ2/2 ± (√σ1 - σ2/2 whole square +τ²xy. So these are the principal stresses, right? So sigma major, sigma minor find out చేయండి. So we don't have any నార్మల్ స్ట్రెసెస్. ఎలాంటి నార్మల్ స్ట్రెసెస్ లేవు కాబట్టి ఇది 0, ఇది 0, అదేవిధంగా ఇది 0, ఇది కూడా 0. సో ఫైనల్ గా మిగిలింది ఏంటంటే τ². సో సిగ్మా మేజర్, సిగ్మా మైనర్ ఈజ్ ఈక్వల్ టు +or τ ఆఫ్ టార్షన్. సో ఎప్పుడైతే మన ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే ప్యూర్ షియర్ అంటాం, రైట్? సో ప్యూర్ షియర్ అంటే ఏంటి? ఓన్లీ షియర్ పనిచేస్తుంది. సో ప్యూర్ షియర్ కేసులో ఓన్లీ షియర్ పనిచేస్తుంది, ఎలాంటి నార్మల్ స్ట్రెసెస్ వర్క్ చేయవు, నార్మల్ స్ట్రెసెస్ అనేవి పని చేయవు. ఓకే, సో ప్యూర్ షియర్ కేసులో ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అండ్ మన ప్యూర్ టార్షన్ కూడా ప్యూర్ షియర్ కి ఒక ఎగ్జాంపుల్. ప్యూర్ టార్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ షియర్. ఓకే, సో a shaft is said to be pure torsion if it is subjected twisting movement alone acts on shaft. Option C. Question number 23. For efficient transmission of power, the cross section of shaft must be ఎలా ఉండాలి? సో క్రాస్ సెక్షన్ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. సో మనకు తెలుసు పవర్ ఈజ్ ఈక్వల్ టు 2π/NT/60. సో పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టార్షన్, రైట్? అండ్ అగైన్ torsional strength is proportional to tau, comma, polar modulus JP, right? So final ga P is proportional to JP
మనం ఆల్రెడీ సెకండ్ పార్ట్ లో కంపారిజన్ చూసాము. సో జేపీ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హాలో బై strength of solid. Generally, it depends on this ratio d outer power 4 minus d inner power 4 whole by d outer into capital D. Capital D is the solid shaft dia. Solid shaft dia. So మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ కేస్ ఏం చూసామండి? ఫర్ సేమ్ ఏరియా strength of hollow by strength of solid or for same area or same weight ఇలా కూడా చెప్పొచ్చు, which is 1.44, which is 1.44. ఓకే, సో r 10/6√3 అని కూడా చెప్పాను, or you can take it as 5/2√3. Not here, 5√3/2. ఓకే, సో యూ రిమెంబర్ 1.44, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో యూ రిమెంబర్, జస్ట్ రిమెంబర్ 1.44 గుర్తుపెట్టుకోండి ఫర్ సేమ్ ఏరియా. సో మనకు మెటీరియల్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఒక మెటీరియల్ ఇచ్చేసి సమ్ 100 యూనిట్స్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చేసి, బాబు ఇక్కడ ఇది తయారు చేసి ఒక షాఫ్ట్ తయారు చేయండి, మాక్సిమం పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే బెటర్ యూ గో ఫర్ ద హాలో నేచర్. బికాస్ అదే మెటీరియల్ తో మీరు సాలిడ్ షాఫ్ట్ తయారు చేస్తే ఇచ్చే పవర్ P అయితే, అది ట్రాన్స్ఫర్ చేసే పవర్ P అయితే, హాలో నేచర్ లో తయారు చేస్తే ఆ షాఫ్ట్ ని అది 1.44 టైమ్స్ ఆఫ్ P ని, అంటే 44% ఆఫ్ ఎక్స్ట్రా P ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో యువర్ ఆన్సర్ షుడ్ బి హాలో సర్క్యులర్, అంటే బెస్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాఫ్ట్ ఈస్ ద హాలో circular. Okay, yes. Next question number 24. If an element of a specimen of brittle material is subjected to shear stress, the crack propagation if occurs will be included to the sides of unknown. Okay, so ఒక షాఫ్ట్ తీసుకోండి. ఈ షాఫ్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే బ్రిటిల్ మెటీరియల్. ఓకే, సో బ్రిటిల్ మెటీరియల్ పైన ఉన్న బ్రిటిల్ మెటీరియల్ షాఫ్ట్ యొక్క ఒక ఎలిమెంట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎప్పుడైతే ఎప్పుడైతే ఇక్కడ క్లాక్ వైజ్ టార్షన్ జరుగుతుందో క్లాక్ వైజ్ టార్షన్ జరుగుతుందో ఫెయిల్యూర్ అనేది ఇదిగోండి ఈ ప్లేన్ లో ఉంటుంది. దిస్ ఈస్ ఫెయిల్యూర్ ప్లేన్ ఫర్ క్లాక్ వైజ్ టార్షన్. సో సిమిలర్లీ మీరు ఏం చేస్తారంటే యాంటీ క్లాక్ వైజ్ అప్లై చేయండి. ఇదేమవుతుంది ఫెయిల్యూర్ ప్లేన్ ఫర్ యాంటీ క్లాక్ వైజ్ టార్షన్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ డక్టైల్ ఫెయిల్యూర్ కనుక అబ్జర్వ్ చేస్తే డక్టైల్ ఫెయిల్యూర్ లో క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా మనకు సేమ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ నేచర్ వస్తుంది. దట్ ఈస్ ఫెయిల్యూర్ ప్లేన్ ఈస్ వర్టికల్ కట్ వస్తుంది. ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కి? డక్టైల్ మెటీరియల్ కి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. 1984 AWE అంటే ఓల్డెన్ డేస్ లో వచ్చింది, మళ్ళీ 2003 ESC లో వచ్చింది. రిమెంబర్, ఫెయిల్యూర్ ప్లేన్ ఆఫ్ ద బ్రిటిల్ మెటీరియల్ ఈస్ 45 degrees with axis. ఓకే, నెక్స్ట్ failure plane angle with axis is 90 degrees for the ductile. So ఇప్పుడు ఆన్సర్ చేయండి. If an element specimen brittle subjected to shear stress, the crack propagation if occurs will be inclined to the sides of the element. So sides తో పోలిస్తే ఇది 45 degrees లో ఉంది. Answer will be A, right? So with this we completed part 3. So next part 4 లో combined effect, part 5 లో series and parallel connection కి సంబంధించిన వీడియోస్ చూద్దాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.